తెలవక ఒకవేళ హ్మ్. ఇట్లా పొంతన లేని వివాహాలు చేసామనుకోండి. హ్మ్. ఏం జేయొచ్చు? మళ్ళీ ఏమన్నా పరిహారాలుంటాయా? అదంతేనా సంబంధం? ఈ సిస్టమ్స్ అన్నీ చాలా పాతకాలం నుండి ఎస్టాబ్లిష్ చేసినాయండి. ఆ! పురాతనగా 1000 సంవత్సరాల నుంచి చేసినవి. ఇప్పుడు దేశ కాలమాన పరిస్థితులను బట్టి అన్నీ మారిపోయినాయి. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఈ పెళ్లి అనేది ఎప్పుడు వరుడి ఓరియంటేషన్, హ్మ్. గ్రూమ్ ఓరియంటేషన్ అనేది చూశారు. ఓకే. మగవాడికి ఎట్లా ఉంటది. లగ్నాలు పెట్టేది కూడా మగవాడికి అనుకూలం. హుహు. వరుడికే అనుకూలం. వరుడి నక్షత్రాన్ని బట్టి, వరుడి లగ్నాన్ని బట్టే మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. ఓకే. అక్కడ వధువుకి ఇంపార్టెన్స్ లేదు. అప్పుడు ఒబీడియన్స్‌కి ఒకటే ప్రాముఖ్యత అన్నమాట. ఈమె ఎంత అనుకూలత ఉంటుంది, ఎంత సంపద వస్తుంది, ఎంత సేవ చేస్తుంది హ్మ్. అనే దాని మీద చేశారు గానీ, అమ్మాయి జాతకానికి ఆమె దానికి ఐడెంటిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఓకే. ఆమె బాధ్యత కేవలం సేవ చేయటం, సంతానాన్ని కనటం, ఇల్లు చక్కదిద్దుకోవటం. హ్మ్. వేరేజ్ ఇప్పటికొచ్చేసరికి సిస్టమ్స్ అన్నీ మారిపోయినాయి. మారిపోయి అందరూ సమానంగా ఉన్నారు. అవును. సో, ఇప్పుడు పెళ్లి చేసే ఇదివరకు ఇప్పుడు చేసే పెళ్ళిళ్ళన్నీ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇంకా అదే ఓరియంటేషన్‌లో, వరుడి ఓరియంటేషన్‌లో, వరుడికి ప్రాముఖ్యతతో ఓకే. పెట్టే ముహూర్తాలే పెడుతున్నారు కనుక, ఈ అచ్చచ్చ! వివాహాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఓకే. వధువుల బలం పెరిగింది. వాళ్ళ జాతకాలు కూడా చూసి, వాళ్ళకి కూడా అనుకూలమైన ముహూర్తాలు పెడితే, ఇద్దరికీ అనుకూలమైన ముహూర్తాలు పెడితే, అప్పుడు ఆ వివాహాలు సక్సెస్ అవుతాయి. ఓహో!